అసంయతాత్మన అంటే సంయమం ఇంకా సాధించలేదు మనస్సు. అలాంటి వాడికి ఈ ధ్యాన యోగం అనేది చాలా కష్టం, ప్రాప్తించదు అన్నాడు. ఇప్పుడు ఏం కావాలి దీనికి? అభ్యాసము, వైరాగ్యము కావాలి. గురుదేవులు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తారు. వైరాగ్యం అనే విషయంలో వైరాగ్యవంతుడు వివేకవంతుడై ఉండాలి. అది వైరాగ్యం అంటే కేవలం శరీరాన్ని కష్టపెట్టడమే కాదు. చాలా మంది వైరాగ్యం పేరుతో ఏం చేస్తారు తెలుసా? శరీరాన్ని బాగా కష్టపెడతారు. అంటే ఏంటి? ఎండలో నిలబడడం, తపస్సు కదా, లేకపోతే మాడగొట్టడం, ఏవో చాలా చెప్పారు. కాబట్టి శారీరకమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఇది చేయటం, బలవంతంగా చేయటం. శారీరకమైన అవసరాలు మనిషికి ఉంటాయండి. ఒక్కొక్కడికి వాడి యొక్క పూర్వజన ప్రారంధం అన్నట్టు ఓ శరీరం వస్తుంది, అవునా? దాని తగ్గట్టు తెలివిగా పోవాల్సిందే తప్ప వాళ్ళు ఏదో చేశారు నేను అది చేయాలంటే కుదరదు, చేయక్కర్లే, అవునా? కాలమాన పరిస్థితులను బట్టి వాళ్ళు ఇంటెలిజెంట్గా సాధన అనేది వివేక దృష్టితో, వివేకం పెంచుకోవడం సాధన, కానీ శరీరాన్ని పనిష్ చేసుకోవటం కాదు. పనిష్ చేసుకోవడం అంటే శిక్షించడం, అవునా? మరీ కంట్రోల్లో లేనప్పుడు కొంత దాన్ని శిక్షించాలి, శిక్షణ ఇవ్వాలి. శిక్షణ ఇవ్వాలి. దేనికి? శరీరాన్ని. అది మరీ సహకరించకపోతే కొంత శిక్షణ ఇవ్వాలి. అంతేగాని వైరాగ్యం పేరు చేత మనస్సుని, ఇంద్రియాలని, శరీరాన్ని బాగా సృష్టింపజేసుకొని దాన్ని నానా కష్టాలు పెట్టి చేస్తే తర్వాత ఏమి చేయదు, నిరాకరిస్తుంది పూర్తి. అందుకు వైరాగ్యం అంటే శారీరకమైన ప్రక్రియ కాదు, మొండిగా మూర్ఖంగా చేయకూడదు. మరి ఏం చేయాలి? అర్థం చేసుకొని చెయ్యాలి. అందుకే మనస్సును అర్థం చేసుకోవాలి, ఇంద్రియాల పరిస్థితి ఏమిటి అర్థం చేసుకోవాలి, శరీరాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఒక సాధనకు ఉపయోగపడే పరికరం కదా. సో పరికరంగా దాన్ని ఉపయోగించుకోవాలి, అంతే తప్ప బలవంతంగా చేసేది కాదు. అందుకు శ్రవణం మననం ద్వారా ఏం చేయాలి? ముందు బాగా వంట పట్టించాలి. దేనికి? జ్ఞానము. ఎవరికి? బుద్ధికి వంట పట్టించాలి. బుద్ధే కదా మనసును లాగేది. బుద్ధ్యా ధృతి గృహీతయ అన్నాడు కదా. ఆ బుద్ధికి ధృతి రావాలంటే దానికి ఏముండాలి? దృఢమైనటువంటి కన్ఫర్మ్డ్ నాలెడ్జ్, దృఢమైన జ్ఞానం ఉండాలి. అలా ఉంటే అప్పుడు మనసుని తీసుకొస్తుంది. అందుకని సాధ్యమే. ముందు వశ్యం, మనస్సుని కొంచెం కంట్రోల్లో పెట్టుకో, అప్పుడు ప్రాక్టీస్ చేయి, సాధ్యమవుతుంది చెప్పారు. సరే, ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ అర్జునుడికి మళ్ళీ సందేహం కలిగింది. ఇదేమో ఏదో కొద్ది రోజుల్లో వచ్చేటువంటిది అయితే కాదు, అదైతే తెలుసు. ఎందుకంటే మనసును వశం చేసుకోవడం అనేది ఏదో నెల, 2 నెలలు, 3 నెలలు ట్రైనింగ్ ప్రోగ్రాములు. ఇప్పుడు చూడండి, మెడిటేషన్ ప్రోగ్రాములు పెడతారు, ఏకంగా సమాధే ఏకంగా వాడు పొందేది, ట్రైనింగ్లు ఇస్తున్నారు, అట్లా జరుగుతున్నాయి. కాబట్టి అర్జునుడికి తెలుసు ఈ పిచ్చోళ్ళలాగా కాదు అర్జునుడు. అందుకని ఇదేదో చిన్న విషయం కాదు, తొందరగా అసలు ఒక జన్మలో ప్రాప్తించేది కాదు కదా. వీళ్ళేంటి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అడ్వాన్స్డ్ మెడిటేషన్ సమాధి, ఇది కొద్ది రోజుల్లోనే వచ్చేస్తుంది అందరికి కదా. ఇదంతా మార్కెటింగ్ టెక్నిక్స్ అంతే. భగవద్గీత అప్పుడు అర్థమవుతుంది. అందుకని అర్జునుడికి లాంగ్ టైం ప్రోగ్రాము అంటే జన్మలో ఏవో చేయాల్సిందే తప్ప అంత తేలిక కాదు. అందుకని ఆయనక నేను సపోజ్ మొదలు పెట్టాను ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత ఏవో ఈ సంస్కారాల ప్రభావం చేత మనసు ఎప్పుడైనా గాడి తప్పితే ఆ యోగ సాధన నుంచి పక్కకి వెళ్ళిపోతాను కదా. అప్పుడు నాకు ఆ బ్రహ్మనిష్టత్వము లేకపోతే ఆ పరమాత్మలో ఏకమవడం అనేటువంటి ఆ స్థితిని నేను పొందలేనేమో, ఒకసారి అయ్యేది కాదు కదా. అందుకని మంచి ప్రశ్న వేశాడు అర్జునుడు, వ్యాలిడ్ క్వశ్చన్. అర్జున ఉవాచ
అయతి శ్రద్ధయోపేత యోగాచలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి కచ్చిన్నో భయ విభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణ పథి ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తానః హ్యుపపద్యతే. ఈ ప్రశ్నలు చూడండి ఎంత బాగున్నాయి. ఇంటెలిజెంట్ క్వశ్చన్స్, ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఏమడుగుతున్నాడు అర్జునుడు? కృష్ణ అయతి శ్రద్ధయోపేత. యతి కాదు, అయతి. యతి అయతి అంటే ఏంటి? తన మనస్సును వశం చేసుకోలేని వాడు, పూర్తిగా వశం కాలే ఇంకా అయతి. కానీ శ్రద్ధయోపేత, శ్రద్ధతో సాధన చేస్తున్నాడు. శ్రద్ధయోపేత, శ్రద్ధతో సాధన చేస్తున్నాడు. కానీ మనస్సు పూర్తిగా వశం కాలేదు, ఇట్లా నిలవట్లేదు. యోగాచలిత మానస, వశంలో లేదు కాబట్టి ఆ యోగ సాధన నుంచి ఏమైంది? చెలించింది మనస్సు, వెళ్ళిపోయింది ఎక్కడికో విషయాల్లో. అప్పుడు యోగ సంసిద్ధిం అప్రాప్య, డివేట్ అయిపోయింది కదా మనసు, పక్కకి వెళ్ళిపోయింది కదా, అప్పుడు యోగ సిద్ధి రాదుగా. కాబట్టి పొందలేక కాంగతిం గచ్చది కృష్ణ, అప్పుడు ఏ గతి పొందుతుంది? అది యోగ సిద్ధి రాదు, డివేట్ అయింది, పక్కకి వెళ్ళిపోయింది, మనసు వశం కాలేదు. యోగా చలిత మానస, వశ్యాత్ముడు కాలే ఇంకా కదా. కాబట్టి ప్రాక్టీస్ ఏమో పాప శ్రద్ధగా చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది? సిద్ధి రాదు కదా. ఎలా? ఏం గతి పొందుతాడు వాడు? ఈ చేసిన ప్రయత్నం అంతా వృధా అయినా కదా, అంతా గంగపాలేనా? ఇన్ని సంవత్సరాలు వెచ్చించి చేస్తున్నాడు కదా సాధన, కానీ మనసు చెల్లించింది, అప్పుడు సిద్ధి రాదు కదా. చేసిన ప్రయత్నం అంతా ఏమైపోతుంది? వేస్ట్ అయిపోదా? అందుకని అడుగుతున్నాడు, మళ్ళీ అడుగుతున్నాడు ప్రశ్న ఏంటంటే, కచ్చిత్ ఉభయ విభ్రష్ట, అలాంటి వాడు ఉభయ విభ్రష్ట అంటే సంసారిగాడు సన్యాసిగాడు, అంటే ఇటు బ్రహ్మానందం రాదు, విషయానందాన్ని కూడా కోల్పోతాడు. ఉభయ విభ్రష్ట అంటే అవడా ఎలాగూ? చిన్నాభ్రమివ, ఒక ఉదాహరణ చెప్పాడు. అభ్రం అంటే మేఘం, చిన్నం అంటే మేఘము ముక్కలు ముక్కలైపోయినట్లుగా. నశ్యతి కచ్చితు, నశించిపోడా వాడు? ప్రశ్న. అవునా? మేఘము చక్కగా నిండుగా ఉండి ఒకటే ఉంటే వర్షిస్తుంది. పెద్ద గాలి వీచినప్పుడు మేఘం అవుతుంది, ముక్కలు ముక్కలు అయిపోతుంది, మనకు వర్షం రాదు, గాలి వస్తే. అవునా? చెదిరిపోతుంది. అలాగే వీడు కూడా విషయాల యొక్క గాలి, సంస్కారాల యొక్క వేగం, ప్రకోపం చేత వీడికి ఏమవుతాడు? అప్పుడు సాధన చేస్తున్నప్పుడు మనసు చెలించిపోయిందను, విషయాలకు వెళ్ళిపోయి దాంట్లో కూరుకుపోతే అప్పుడు ఏమవుతుంది? ఎన్ని సంవత్సరాలు సాధన చేసిందంతా ఉభయ విభ్రష్టం అంటే ఇదే. మన తెలుగు సామెతలు చూడండి, సంస్కృతంలోంచి వచ్చిందే ఉభయ విభ్రష్టం. తెలుగు సామెత ఏంటి? ఉభయ విభ్రష్టం, ఉపసన్యాసం. చాలా వరకు మనకు దాంట్లోంచి వచ్చినవే. ఉభయ విభ్రష్టం అంటే ఏంటి? రెండింటికి చెడిపోతాడు.
తెలుగులో రెండిటికి చెడ్డ రేవడు అంటారు. రెండిటికి చెడ్డదంటే ఇటు సంసారంలో పూర్తిగా ఉండి ఏదో సుఖమో దుఃఖమో ఏదో అనుభవించి ఒక మెచ్యూరిటీ వస్తుంది. అవునా? ఆ! ఇటు సంసారంలో కాస్తో కూస్తో ఏదో సుఖపడి ఏదో ఒక తృప్తిని పొందుతాడు. అది వదులుకొని అన్నిటిని వైరాగ్యం అని ఇది చేసేసి ఈ మార్గాన్ని పట్టుకున్నాడు. ధ్యానం, యోగం అని. తర్వాత ఏమైంది? మనస్సు చెలించి. చెలిస్తే ఏమైపోయింది? ఇది సిద్ధించదు. ఏది? బ్రహ్మానందము రాదు. విషయానందము వదిలేశాడు. ఏమైంది? మధ్యలో ఉన్నాడు. అప్పుడు వేస్ట్ కదా! చేసిన ఎఫర్ట్ అంతా వేస్ట్. అదేదో కాస్త సంసారంలో ఉండి కొద్దిగైనా ఏదో అప్పుడప్పుడైనా తృప్తి పొందొచ్చు కదా! కాస్త సుఖమైన అనుభవించొచ్చు కదా! అందుకే ఏమిటి చెల్లాచెదురైపోతుంది. మేఘం చెల్లాచెదరిపోయడం ఎలాగో వర్షించకుండా దాని ఇది సఫలం కాదు గదా మేఘం. అలాగే మనస్సు కూడా అప్రతిష్టో బ్రహ్మణపది. ఆ బ్రహ్మమును పొందేటువంటి ఆ మార్గములో, పది అంటే మార్గములో అప్రతిష్ట అంటే నిలకడ లేకుండా, ప్రతిష్ట నిలకడ లేకుండా ఏమవుతుంది? చెడిపోతుంది. నష్టపోతుంది. విమూఢః. విమూఢ అంటే విశేషమైన మూఢం. ఆ! మూఢత్వం. ఇప్పుడు మనస్సు చలించింది అంటే అర్థమేంటి? విషయంలో వెళ్ళిపోయింది. ఏదో ఒక విషయం కావచ్చు. కాబట్టి విమూఢుడైనటువంటి వాడు విశేషమైన మూఢత్వం వచ్చినప్పుడు తమస్సు కూడా ఆవహిస్తుంది. ఆ తమస్సే విమూఢం. అప్పుడు అప్రతిష్ట ఈ మార్గంలో నిలవలేడు. సాధ్యము కాదు. అందుకని 2 కోల్పోతాడే. ఇటు అటు కాకుండా అని ఒక సందేహం. నిజమే మరి. అందుకు పూర్వము చాలామంది ఈ ఆధ్యాత్మిక మార్గం వైపు వచ్చేవాళ్ళు గారు. వచ్చేవాళ్ళే గారు. గురువులు కూడా వాళ్ళని తీసుకునేవాళ్ళు కాదు. స్వీకరించేవాళ్ళు కాదు. తగినటువంటి ఈ క్వాలిఫికేషన్ ఉందా లేదా? అందుకే శంకరులు ప్రతి ప్రకరణ గ్రంథంలో వివేక, వైరాగ్య, సమదమాషడు ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ ఎందుకు చెప్పారు? ఆ తగినటువంటి సంస్కార బలం, ఆ ప్రయత్నము చేసేటువంటి యోగ్యత వాళ్ళలో ఉందా లేదా ముందు టెస్టు. పూర్వం అలా టెస్ట్ పెట్టి తీసుకునేవాడు. ఇప్పుడు మనమైనా అంతే. ఐఏఎస్, ఐపీఎస్ ఊరికే వస్తుంది ఏంటండి? రాదుగా ఎంట్రన్స్ టెస్ట్‌లు తీసుకునేవాడు. అందుకని ఊరికూరికే ధ్యానం ఏ ప్రయత్నం లేకుండా ఊరికూరికే ధ్యానం ఎక్కడొస్తుంది? ఊరికూరికే. ఆ! రాదు. ఈ మార్గం చాలా జటిలమైనటువంటిది. ఎందుకంటే దేంతో? మనస్సుతోనే చేయాలి ఇక్కడ యుద్ధం. దాన్ని ఏదైతే ఏదో జరుగుతుందో దాన్నే వశం చేసుకోవాలి. కదా! మరి దానికి ఎంతెంత ప్రయత్నం చెయ్యాలి? ఇది లాంగ్ టైమ్ ఎఫర్ట్. ఈ ప్రయత్నంలో మనస్సు గనక చెలించిపోతే ఏమవుతుంది? ఎన్ని సంవత్సరాలు చెల్లించడానికి కాసేపు పట్టదు. అది కాస్త ఇదైపోయిందో పడిపోతుంది. మన ఋషుల చరిత్రలు ఎన్ని చదివితే అర్థమవుతుంది. అప్పుడు ప్రాక్టికల్‌గా అర్థమవుతుంది. ఎవరికి వాళ్ళు మోసపుచ్చుకోవటం ఈజీ. చాలా ఈజీ. అందుకని వాళ్ళ చరిత్రలను చదివితే అర్థమవుతుంది. విశ్వామిత్రుడంతటి వాడు ఇదైపోయాడు. అవును మరి నువ్వెంత? అంతటి వాడు కూడా కాదు కదా! కాదు కదా! మరి. అందుకని చాలా కష్టం. చాలా కష్టం అంటే ప్రయత్నంలో ఎప్పుడూ కూడా అలర్ట్‌గా ఉండాలి. అభ్యాసంతో పాటు వైరాగ్యం. ఇప్పుడు ఎందుకు చలిస్తుంది అంటే వైరాగ్యం లేకపోవడం వల్ల చలిస్తుంది. వివేకము కోల్పోవడం వల్ల చలిస్తుంది. అంతేనా కాదా? అభ్యాసం ఉంది, శ్రద్ధ ఉంది. కానీ ఈ 2 తక్కువైతే చెల్లించిపోతుంది. ఈ సంస్కార ప్రభావం ఒక్కసారి మనిషిని ఇది చేసినప్పుడు ఆ వివేక దృష్టి కోల్పోయాడు అయిపోతుంది. అందుకని ఏ తత్వమే సంశయం కృష్ణ. ఇది నా సంశయం. ఇంకోటి చేత్తుమర్హసి అశేషతః. ఈ సందేహాన్ని నాకు నువ్వు పూర్తిగా తొలగించేయాలి. అశేషత అంటే పూర్తిగా దాన్ని తొలగించాలి. ఏమయ్యా నన్నే పట్టుకున్నావు నేను చెప్పినందుకు అనంటే మరి ఇంకెవరు తీరుస్తారు? తదన్యః అస్య సంశయః చేత్త నహి ఉపపద్యతే. అంటే నీకంటే వేరొకడు ఈ నా సంశయాన్ని ఎవరు తీరుస్తాడు? చెత్త అంటే ఛేదించటం.
ఇంకెవరు తీర్చలేరు. నీవే తీర్చగలవు. ఇంకెవరు చెప్తారు నాకు? ఈ సంశయానికి, సందేహానికి సమాధానం ఎవరు చెప్పగలరు? నువ్వు మహాయోగీశ్వరుడివి. నువ్వు జగద్గురువి కదా! సో, అర్జునుడికిప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. అలా ఇంతకుముందు కృష్ణుడు చెప్పిన దాన్ని సందేహించినటువంటి వాడు ఇప్పుడు నీవు తప్ప ఎవరు నాకు గైడ్ చేయగలరు? నన్ను నడిపించగలరు? ఎవరు చెప్పగలరు? కదా! కాబట్టి పూర్తిగా నాకు ఈ సందేహాన్ని తొలగించు. ఎంత సూక్ష్మంగా అర్జునుడు ఫాలో అయిపోతున్నాడు కదా! వింటున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు. ప్రయత్నం లోపల జరుగుతోంది. కాబట్టి వెంటనే ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నాడు అర్జునుడు. కృష్ణుడు చెప్పగానే ఇది బ్రహ్మస్థితి పొందొచ్చు. ఆ మహామహాత్ముడు ఇలా ఉంటాడు. సరే ఆయన మహాత్ముడు నేనెక్కడున్నా? నా స్థితి ఏమిటి? నేను ప్రయత్నం చేస్తే ఎంతవరకు పొందగలను కదా! ఒకవేళ ప్రయత్నంలో శ్రద్ధ ఉన్నా మనసు గనక అయతి వశం కాకముందు, ఆ స్థితిలో నిలవక ముందు గనక చలిస్తే అప్పుడు ఏం పొందుతాడు? ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేస్తే ఇదవుతుంది? ఈ ప్రయత్నం అంతా వ్యర్థమైపోతే ఎట్లాగు కదా! చాలా చాలా ఇది ప్రయత్నం చెయ్యాలి. సో, ప్రయత్నం అంతా వ్యర్థమైపోతే ఏం లాభం? అందరూ ఏమనుకుంటారు? ఇప్పుడు చూడండి అంటారు. అనరా? అంటారు. కాబట్టి ఎలాగుంటది యుద్ధ రంగంలో వీరుడు వెనక్కిపోయినట్టే యోగం నుంచి చెల్లించడం కూడా అట్లాంటిదే. అవునా కాదా? ఓహ్! నిన్నటిదాకా ధ్యానం ధ్యానం అన్నాడు. బట్టలు మార్చుకొని మళ్ళీ ఏంటండి సన్యా సంసారం అయిపోయాడేంటి అంటారు. అనరా? హ్మ్. అందుకని ఏంటంటే ఇది చాలా చాలా రేజర్ బ్లేడ్ అంటారు. ఏమిటండి? హ్మ్. క్షురస్య ధార నిశితా దురత్యయ దుర్గం పదం తత్ కవయో వదంతి. ఉపనిషత్తులో చెప్పారు. తేలిగ్గా తీసుకోకూడదు దీన్ని. ఏదో ఆటడు ఆషామాషీగా ధ్యానము, యోగం అంటే ఇప్పుడు ఆ పదాలు తేలిగ్గా వాడేస్తున్నారు అందరూ. దాని డీపర్ మీనింగ్ తెలియక, అభ్యాసం ఇక లోతులు తెలియక అందరూ ధ్యాన యోగులే. అందరూ ధ్యానం నేర్పేవాళ్ళే. మొత్తం ప్రపంచం అంతా చూడండి. యోగా టీచర్స్, ధ్యానం నేర్పేవాళ్ళు ఎక్కువైపోయింది. మరి ఈ శాస్త్రం ఎటుపోయింది? శాస్త్రంతో మాకేం పని? మా ఓన్ మెథడ్. మా టెక్నిక్స్, ఈజీ టెక్నిక్స్. ఇదంతా ఓల్డ్ ఎప్పుడో పురాణం, పాత చింతకాయ పచ్చడి. అదంతా అంత కష్టపడక్కర్లే ఇప్పుడు. మేము తీసుకెళ్తాం మిమ్మల్ని. ఎక్కడికి? సమాధికి. తీసుకెళ్తున్నారు. ఈజీగా మెథడ్స్ వచ్చినాయి. సింపుల్ టెక్నిక్స్ అంటారు. నో షార్ట్ కట్స్, నో సింపుల్ మెథడ్స్. అంత లాంగ్ కట్టే. అందుకు అర్జునుడు ప్రాక్టికల్ మ్యాన్ కదా! అందుకని ప్రశ్న అడిగాడు. నా సంశయం ఇది. చక్కగా ఎంత క్లియర్‌గా చెప్పాడు సంశయాన్ని. ఓపెన్‌గా చెప్పాడు. అవునా? కాబట్టి నీవు పూర్తిగా నాకు ఈ సందేహాన్ని తొలగించు కృష్ణ. ఇంకొకడు లేడు. ఇంకొకడు నాకు సందేహాన్ని తొలగించలేడు అడిగాడు. అడిగితే దానికి మళ్ళీ కృష్ణుడు సమాధానం. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్రా వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. పార్థ కళ్యాణకృత్ కశ్చిత్. కళ్యాణకృత్ అంటే మంచిని చేసినవాడు, మంచి మార్గంలో ప్రయాణిస్తూ కదా ఉన్నవాడు. కళ్యాణకృత్ అంటే పెళ్లి చేసిన వాడు కాదు. కళ్యాణం అంటే శుభం, మంగళం, మంచి అని అర్థం. ఇది చాలా అన్నిటికంటే ఉత్తమమైన మార్గం కదా ఇది. ఇది ఆ లక్ష్యం పెట్టుకోవడమే గొప్ప విషయం. సో ఈ మార్గం అంటే కళ్యాణకృత్. ఆ రకంగా ఈ మార్గం నుంచి సాధన చేసిన వాడు ఎవరైతే ఉంటాడో నహి దుర్గతిం గచ్చతి తాత. తాత అంటే నాయన ఎంతో ప్రేమతో చెప్తున్నాడు. దుర్గతిం నహి గచ్చతి అంటే దుర్గతిని పొందడు. ఎందుకు? మంచి మార్గంలో ఉన్నాడు.
శ్రద్ధగా సాధన చేస్తున్నాడు, మనసు వశము కాలేదు. అవునా? చేస్తున్నాడు. పార్థ ఇహ అముత్ర. ఇహ అంటే ఈ లోకంలో గాని, అముత్ర అంటే ఆ పై లోకాల్లో గాని తస్య వినాశః న విద్యతే. అలాంటి వాడికి వినాశనం అనేది ఉండదు. హామీ ఇస్తున్నాడు. ఉండదు. ఎందుకు ఈయన భయం ఏంటి? అటు ఇటు కాకుండా అయిపోతాడా అంటున్నాడు. ఇహ అముత్ర అంటే ఈ లోకంలో వాడికేమీ ఇది జరగదు. ఆ పై లోకాల్లో కూడా వాడికేమీ నష్టం జరగదు. ఉత్తమ లోకాలు ఏవో ఉంటాయి కదా కొన్ని, అటు నష్టం జరగదు. ఏ విధంగా నష్టపోడు. ఎప్పుడు ఈ సాధనలో శ్రద్ధతో సాధన చేసిన వాడు ఎంత చేసినా ఆ కొంతైనా అతన్ని రక్షిస్తుంది. కొంతైనా రక్షిస్తుంది. ఎందుకంటే ఏ అభ్యాసం చేసినా అది సంస్కారంగా మారుతుంది కదా! అవునా? మనకి ఏదైనా ఒకటి అభ్యాసం చేయగా చేయగా అదేమవుతుంది? సంస్కారముగా మారుతుంది. అందుకే చూడండి హ్యాబిట్, హ్యాబిట్ అంటాడు. హ్యాబిట్ అనేది ఎందుకొస్తుంది? అలవాటు ఎట్లా అవుతుంది? హ్యాబిట్ బికమ్స్ సెకండ్ నేచర్ అంటాడు. అవునా? హ్యాబిట్ అంటే ఏంటి? ఒకే దాన్ని మాటిమాటికి చేయడం వల్ల ఏమవుతుంది? అలవాటు. అవునా? పుట్టగానే ఎవడు సిగరెట్ తాగడు. ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా. తాగడు కదా! ఎప్పుడు అలవాటు చేసుకున్నాడు? ఎప్పుడో 15, 16 ఏళ్ళో, 20 ఏళ్ళకి ఎప్పటికో వాడిని చూసి, వీడిని చూసి ముందు కష్టపడి దగ్గి తర్వాత ఏమో నాకు తెలీదు మొత్తానికి ఎట్టాగో చేసుకున్నాడు. తర్వాత అదేమైపోయింది చివరికి వాడు చైన్ స్మోకర్ అయిపోయాడు. ఎట్లా మొదటి సిగరెట్‌లోనే చైన్ స్మోకర్ అవుతాడా వాడు? అవ్వడు కదా! దురభ్యాసమైనా అంతే, మంచి అభ్యాసమైనా మంచి అలవాటైనా అంతే. మంచి పని చేయగా ఏమవుతుందది? అలవాటయిపోయి ఒక సంస్కారం ఏర్పడుతుంది. అవునా? మంచి సంస్కారం ఎప్పుడు వాడిని చెడగొట్టదు కదా! ఇది మంచి మార్గము కదా! సన్మార్గంలో ఉన్నాడు. ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకొని శ్రద్ధతో ప్రయత్నం చేస్తున్నాడు. మరి మనస్సు ఒక పట్టాన వశము కాదు కదా! అందుకని అయతిహి అన్నాడు అక్కడ. ఇంకా వశం కాలేదు. ఏమవుతాడు? ఏమి నాశనము ఉండదు. వినాశనం ఉండదు. నశించడు వాడు. ఇక్కడ నశించాడు, అక్కడ నశించాడు. ఇక్కడ ఈ లోకంలోనూ, ఆ లోకం. ఎందుకంటే పైగా ఏమన్నాడు కృష్ణుడు? దుర్గతిం నహి గచ్చతి. దుర్గతిని పొందాడు. దుర్గతి అంటే పూర్తిగా నశించిపోవడం, పతనమైపోవడం. పొందాడు. ప్రయత్నం చేస్తున్నాడు కదా! అందుకని హామీ ఇచ్చాడు. అలా అప్పుడు ఇక వశం కానప్పుడు, ఇంకా ధ్యాన సిద్ధి లభించలేనప్పుడు మరి ఏ గతి పొందుతాడన్నాడు అర్జునుడు. కాం గతిం గచ్చతి కృష్ణ అనంటే వాడు ఏ గతి పొందుతున్నాడో చెప్తున్నాడు తర్వాత. వినాశం పొందడు అని చెప్పాడు ముందు. ఇహపరముల్లో కూడా వాడేమి నాశనము కాడు, నష్టపోడు. అయితే ఏ ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. యోగా చలిత మానసః అంటే యోగ మార్గము నుండి ఏమైంది? మనస్సు చలించింది. అప్పుడు చలించినప్పుడు ఏమవుతాడు వాడు? ఇహపరముల్లో నష్టపోడన్నాడు కదా! ఏం జరుగుతుందంటే పుణ్యకృతాన్ లోకాన్ ప్రాప్య శాశ్వతీ సమాహ ఉషిత్వా. ఏమిటి? పుణ్యకృతాం లోకాన్ అంటే
పుణ్యము చేసినటువంటి వాళ్ళు పుణ్యకర్మలు ఉంటాయి కదా! సత్కర్మలు, పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు ఏ లోకాన్ని పొందుతాడో ఆ లోకాన్ని పొందుతాడు. కర్మల ద్వారా లోకాన్ని పొందగల పుణ్యలోకాలు. ఈ ధ్యానము అభ్యాసం చేసిన వాడు శ్రద్ధతో చేస్తే కూడా ఏమవుతాడు? పుణ్యలోకాలు పొందుతాడు. పొంది శాశ్వతీ సమాహ ఉషిత్వ అనేక సంవత్సరాలు అక్కడ నివసించి తర్వాత శ్రీమతాం శుచీనాం గేహే శ్రీమంతులు సంస్కారవంతులు అయినటువంటి వాళ్ళ ఇళ్లలో యోగభ్రష్ట అభిజాయతే. ఈ యోగం నుంచి చలించినటువంటి వాడు మళ్ళీ అక్కడ పుడతాడు. ఎక్కడ పుడతాడు? మంచి సంస్కారవంతులు ప్లస్ శ్రీమంతులు, కాస్త సంపద కలిగినటువంటి వారు సంస్కారవంతులు వాళ్ళ ఇళ్లలో పుడతాడు. ఎప్పుడు? గత జన్మల్లో సాధన చేసినప్పుడు. ఆ జన్మలోనే పుట్టడం జరగదు కదా! పుట్టడం అంటే ఏంటి? ఆ శరీరం అక్కడ అయిపోతుంది. శరీరం చాలించే లోపు ఏమైంది అతనికి? మనస్సు ఇదైపోయింది. చివరి దాకా చేసినా కూడా చివర్లో పడిపోయింది అనుకోండి. ఇప్పుడు జడభరతుడు కదా అదే కదా చెప్తారు. అవునా? లాస్ట్‌లో ఆయనకి ఏమైపోయింది? ఆ జింక పిల్ల మీద వచ్చేసింది దృష్టి. ఒక జన్మంతా వేస్ట్ అయిపోయింది. అవునా? కానీ తర్వాత ఏమైంది? మళ్ళీ జడభరతుడుగా పుట్టాడు. ఒక జన్మంతా పోస్ట్ పోన్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఆయనకి బాగా తీవ్రమైనటువంటి వైరాగ్యంతో వచ్చింది. కానీ ఒక జన్మంతా వేస్ట్ అయిపోయింది. అట్లా చూస్తే ఎన్ని మోహపాశములో మనిషికి. అవునా కాదా? కానీ ఒక్క వస్తువుని పట్టుకుంటే ఒక జన్మ వేస్ట్ అయిపోయింది. ఇది సాధన. ఇతనికి కూడా ఇక్కడ ఎవరైతే యోగం నుంచి చలించి అతనికేమో జింక పిల్ల మోహం వచ్చింది. మరి కొంతమందికి ఏదో సుఖం మీద ఇచ్చ రావచ్చు. ఆ సుఖం పొందాలి, ఈ సుఖం పొందాలి. ఎందుకంటే వివేక దృష్టి చేశాడు, కంట్రోల్ చేశాడు కదా! కానీ సంస్కార ప్రభావం చెలింపజేస్తుంది మనిషిని. అది ఏదో సుఖాలు అనుభవించాలి అని ఒక రకంగా మనసు చంచలమైనప్పుడే ఏమవుతాడు వాడు? ఏ సంస్కారం అయితే ఇదేంటి సుఖం అనుభవించాలి అనే సంస్కారం ఉంది చూసారా? ఆ సంస్కారం ఎక్కడైతే ఖర్చయిపోతుందో అక్కడికి పోతాడు. ఎక్కడ ఖర్చవుతుంది? ఆ పుణ్యలోకాలు. పుణ్యలోకాలు ఏమవుతుంది? స్వర్గాది లోకాలు. అక్కడ ఏమవుతాడు? సుఖాన్ని అనుభవిస్తాడు. శాశ్వతి చాలా కాలం అనుభవిస్తాడు. సో ధ్యాన అభ్యాసము మనస్సును వశం చేసుకోవడానికి చేసిన ప్రయత్నం ఏం వృధా కాదు. ఈ సంస్కారం కొంచెం చలింప చేసింది కాబట్టి అది క్షయం అవడానికి వాడు ఆ పుణ్యలోకాలకి పోయి అనుభవిస్తాడు. తర్వాత మళ్ళీ మంచి మార్గంలోకి వస్తాడు. కాబట్టి నిరాశ పడక్కర్లేదు. నిస్పృహకి లోనక్కర్లేదు. ఎక్కడ పుడతాడు? మళ్ళీ సాధనకు అనుకూలమైన వాతావరణంలో పుడతాడు. సాధనకు అనుకూలమైన వాతావరణం ఏమిటి? ఒకటి శుచీనాం. శుచి అంటే ఏంటి ఇక్కడ? బాహ్య శౌచమే కాదు, సంస్కారం. మంచి సంస్కారం, సదాచార సంపన్నులు అంటారే, సదాచారము సంస్కారవంతుల ఇళ్లలో పుడతాడు. కేవలం సదాచారం ఉంది కానీ పేదరికం అనుకోండి, మళ్ళీ పొద్దున్న లేచి పొట్ట పట్టుకొని పోవాలి. అంటే సాధనకు అనుకూలమైన పరిస్థితులు ఉండవు అనుకోండి, రెక్కాడితే డొక్కాడదు అనుకోండి. అవునా? అలాంటి పరిస్థితులు ఉంటే ఏం చేయగలరు? దానికోసమే ఉపాధి కోసం, జీవితం కోసం ప్రయత్నం చేయాలి. అందుకని శ్రీమతాం అన్నాడు. శ్రీమతాం అంటే కాస్త సంపద ఉండి పొట్ట కోసం ఖర్చు ఎక్కువ శ్రమ పడకుండా సాధనకి సమయాన్ని వెచ్చించగలిగినట్టు. అంతే కదా! అప్పుడు అక్కడ పుడతాడు. ఏమవుతుంది? పుడితే ఏమవుతుంది? ఆ సంస్కారం ఏదైతే చెలింపజేసిందో యోగాన్ని నుంచి అది ఖర్చు అయిపోయింది పుణ్యలోకాల్లో ఉండటం వల్ల. మళ్ళీ తిరిగి మార్గానికి వస్తాడు. మార్గానికి రావాలంటే ఎక్కడ పుట్టాలి? దానికి తగిన వాతావరణంలోనే పుడతాడు. సాధనకు అనుకో. ఇంతకుముందు చేసిన సాధన ఏమైంది? ఇప్పుడు వృధా అవ్వలే. కాకపోతే పోస్ట్ పోన్ అయింది. ఎంతకాలం పోస్ట్ పోను? ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఆ లోకాల్లో. వీడికి ఎంత తీవ్రమైన కోరిక ఉంటే అంతకాలం అక్కడికి పోతాడు. అంటే టైం అయితే వేస్ట్ అయిపోయింది. కానీ ఆయన మళ్ళీ తిరిగి యోగంలోనే ఉంటాడు. మళ్ళీ మార్గంలోనే ఉంటాడు. సరే.